సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకంటూ ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల విచారణకు ఈడీ కావాలనే కౌంటర్ దాఖలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారన్నారు. వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశించారని వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సిసోడియా గారికి ఆల్రెడీ బెయిల్ ఇచ్చినారు. మరి వాళ్ళ కవిత గారు కూడా దాదాపు 4.5 నెలల నుంచి జైల్లో 5 నెలలు అవుతా ఉంది, జైల్లో ఉన్నారు. ఆమె ఒక లేడీ. మరి ఆల్రెడీ మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చినారు కాబట్టి ఈమెకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మరి అభ్యర్థించినారు కోర్టు వారిని. అయితే దాంట్లో ఈ సిబిఐ వారి తరఫున మాట్లాడుతూ, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతూ ఈడీ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పినారు. అయితే దానికి మరి కోర్టు వారు అసహనం వ్యక్తం చేశారు. ఇంకా కౌంటర్ ఫైల్ చేయకపోవడం ఏంటి అని చెప్పి అసహనం వ్యక్తం చేసినారు. తొందరగా అంటే రేపు థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి. ఫ్రైడే నాడు వీళ్ళ రిజైండర్ ఉంటుంది. తర్వాత ఇమీడియట్గా వచ్చే మంగళవారమే మళ్ళీ హియరింగ్ పెట్టినారు. అంటే తొందరగా చేయండి అని వారు సిబిఐని ఈడీని కూడా వారు ఆదేశించడం జరిగింది. లేట్ చేస్తున్నారు అన్న అసహనం కూడా వ్యక్తం చేసినారు. కాబట్టి నెక్స్ట్ వీక్ మంగళవారం నాడు హియరింగ్ ఉంటుంది. ఈ వీక్ థర్స్డే లోపలనే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశం ఇచ్చినారు ఈడీ వారికి. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద. కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారని నమ్మకం ఉంది. బెయిల్ కూడా వచ్చే మరి మంగళవారం మేము ఆశాభావంతో ఉన్నాము. మరి అందరికి కూడా సమాజానికి, ప్రపంచానికి అర్థమవుతా ఉన్నది ఎట్లా జరుగుతున్నది. ఇది కావలసుకొని మరి ఆమెని ఇబ్బంది పెట్టినట్టు ఇవాళ సమాజం అంతా కూడా భావిస్తా ఉన్నది. సేమ్ కేసులో మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చి ఆయన అక్యూజ్ 2 ఏదో ఉన్నాడు, ఈమె అక్యూజ్ 12 13 ఉంది. మరి అక్యూజ్ 2కు బెయిల్ ఇచ్చినారు, అక్యూజ్ 13 ఇంకా బెయిల్ ఇవ్వలేదు. కౌంటరే ఫైల్ చేయట్లేదు, కావలసుకొని కౌంటర్ ఫైల్ చేయట్లేదు అన్న ఒక భావన కలుగుతా ఉన్నది. చివరికి మరి న్యాయస్థానం వారిని ఆదేశించింది, థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి, నెక్స్ట్ ట్యూస్డే నాడు హియరింగ్ కు పెట్టినారు. ఆ రోజు తీర్పు వెలువరిస్తామని చెప్పినారు. ఈరోజు కవిత గారి కేసు లిస్ట్ అవ్వడం జరిగింది కోర్టులో. ఈడీ అండ్ సిబిఐ 2 మ్యాటర్లు లిస్ట్ అయినాయి. సిబిఐ నిన్న సాయంత్రం 5 గంటలకు సుమారు 5 గంటలకి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అది మాకు సర్వ్ చేశారు, రికార్డు మీద కూడా రాలేదు. వకాలత్ వేయకుండా కౌంటర్ ఫైల్ చేశారు. ఇది ప్రొసీజర్కి విరుద్ధం. అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆర్గ్యుమెంట్ చేద్దామని అన్నప్పుడు ఈడీ వాళ్ళ కౌన్సిల్ ఏఎస్జీ రాజు గారు వచ్చారు. ఆయన వచ్చి టైం అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి టైం అడిగినప్పుడు కౌంటర్ ఈజ్ అబౌట్ టు ఫైల్, పైప్ లైన్లో ఉంది అన్నప్పుడు జడ్జి గారు కూడా సీరియస్ అయ్యారు. ఈ కౌంటర్ ఫైల్ చేసే పద్ధతి ఏంటి, ఇంత డిలే ఎందుకు అవుతుంది. ట్యూస్డే రోజు నోటీస్ ఇష్యూ అయింది. ట్యూస్డే రోజు 3 టైప్స్ ఆఫ్ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, స్టాండింగ్ కౌన్సిల్కి, సెంట్రల్ ఏజెన్సీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది సుప్రీంకోర్టు కాంపౌండ్లో, 3కి సర్వ్ చేశాము. అయినప్పటికీ వాళ్ళు కౌంటర్ వేయలేదు. సో సిసోడియా మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ కవర్డ్ మ్యాటర్. కవిత గారికి సేమ్ మ్యాటర్ అప్లికబుల్ అవుతుంది. తన మహిళ, 45 సెక్షన్స్, తనకి స్ట్రింజెంట్ కండిషన్స్ అప్లై కావు. అయినప్పటికీ వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కావాలని చెప్పి మెరిట్ మీద ఏం లేదు కాబట్టి వాళ్ళు డిలే టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్ సుప్రీంకోర్టు కూడా ఒక వారం వాళ్ళకి ఫైనల్ టైం ఇచ్చింది. గురువారం వరకు కౌంటర్ ఏమన్నది. మా రిప్లై ఫ్రైడే లోపల ఏమన్నారు. మ్యాటర్ ట్యూస్డేకి ఉంది. ట్యూస్డే రోజు మ్యాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు మోస్ట్ ప్రాబబ్లీ తనకి న్యాయం జరుగుతుంది.